నమస్తే అండి, నేను రజాక్. నేను రీసెంట్గా ఒక వీడియో చేయడం జరిగింది. నేను భయ్యా సన్నీ యాదవ్కి సపోర్ట్ చేస్తున్నానని చెప్పేసి ఆ వీడియోలో చెప్పిన తర్వాత చాలామంది నన్ను ఆ వీడియోని ఫేస్బుక్లో పోస్ట్ చేయగా దాదాపు 3 లక్షల మంది ఎంతమంది చూసినట్టున్నారు. గట్టిగా నేర్చుకున్నారు, నువ్వు అలా ఎలా సపోర్ట్ చేస్తావు ఒక బెట్టింగ్ వీటిని చేసేవాడికి అని చెప్పేసి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒక్కటే, ఈ రచ్చ అనేది ఇంకా రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. బట్ ఏంటంటే క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే అంతేనే ఉంది. ఇప్పుడు ఆ రోజు నాన్ వేషన్ వచ్చేసి భయ్యా సన్నీ యాదవ్ని ఏ విధంగా టార్గెట్ చేశాడు. ఫస్ట్ థింగ్ ఏంటంటే టార్గెట్ చేసే విధానంలో పర్సనల్ డీటెయిల్స్ని తెరపైకి తీసుకొచ్చాడు. అదేవిధంగా వాళ్ళ సొంత బాబాయ్ ఏదో ఈ ఇన్సిడెంట్ జరిగితే ఆ అబ్బాయి మీద కేసు పెడితే, భయ్యా సన్నీ యాదవ్ మీద కేసు పెడితే దాంతో మనోడు మనకి ఇతర దేశాలకు వెళ్ళడానికి కావాల్సినటువంటి పాస్పోర్ట్లు అవన్నీ ఉండవు కాబట్టి సో ఏదో చేసుకున్నారని చెప్పేసి పర్సనల్ విషయాలను అయితే తెరపైకి తీసుకొచ్చాడు. అదేవిధంగా బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడడం జరిగింది. సో నేను ఆ రోజు నాన్ వేషన్ తప్పట్టింది ఎక్కడంటే పర్సనల్ విషయాల్లో, అంటే ఒక అమ్మాయిని మోసం చేశాడు, పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు. సో ఆ మోసం చేస్తే ఆ అమ్మాయి వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి కదా, రోడ్డు ఎక్కితే ఏం ఉపయోగం అని చెప్పేసి నేను ఆ రోజు అడిగా. అంతే తప్ప బెట్టింగ్ యాప్స్ ఈరోజు నాన్ వేసిన ఎవిడెన్స్ చూపిస్తున్నాడు. బెట్టింగ్ యాప్స్ కారణంగా ఎంతమందిని చంపేశారు, ఎంతమంది చచ్చిపోయారు. ఈ అబ్బాయే కాకుండా భయ్యా సన్నీ యాదవ్గా కాకుండా ఆయన తమ్ముడు కూడా రకరకాల బెట్టింగ్ యాప్స్లో లోన్ యాప్స్ని ప్రమోట్ చేస్తాడని చెప్పేసి ఒక వీడియో చేయడం అయితే జరిగిందనమాట. సో నేను వీటికి అగెనెస్ట్. ఎప్పుడైతే పర్సనల్ విషయాలు తెరపైకి వస్తాయో, ఇప్పుడు ఒక అమ్మాయిని మోసం చేశాడు, నెల్లూరు అమ్మాయినా కర్నూలు అమ్మాయినా అని చెప్తే నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ అమ్మాయికి మోసం జరిగితే కనుక అమ్మాయి ఆశ్రయించాల్సింది యూట్యూబర్స్ని కాదు, కోర్ట్స్ని, పోలీస్ స్టేషన్స్ని, పోలీసులను నమ్మాలి. అక్కడికి వెళ్తేనే న్యాయం జరిగింది. పైగా ఏంటంటే ఎవరైతే ఈ భయ్యా సన్నీ యాదవ్ అనే అతను ఒక అమ్మాయిని మోసం చేశాడు అంటున్నారు కదా, ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ మరి రిలేటివ్స్ మొత్తానికి పోలీస్ డిపార్ట్మెంట్లో హయ్యర్ లెవెల్స్లో ఉన్నారట. మరి అప్పుడు ఆ అమ్మాయి అన్నీ తెలిసి ఉంటుంది కదా, ఆ అమ్మాయి వెళ్ళాల్సింది ఎవరి త్రూ వెళ్ళాలి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ కంప్లైంట్ రైజ్ చేసి మనోడికి శిక్ష పడేటట్టు చేయాలి. అలా కాకుండా సోషల్ మీడియాకి ఎక్కితే ఏం ఉపయోగం అనేది నేను ఆ రోజు మాట్లాడిన పాయింట్ అనమాట. సో దీని విషయంలో గట్టిగా నేర్చుకున్నాను. నువ్వు ఎలా సపోర్ట్ చేస్తావు బెట్టింగ్లు ప్రమోట్ చేసేవాడికి? నేను బెట్టింగ్ ప్రమోట్ చేసేవాడికి ఎందుకు సపోర్ట్ చేస్తా? నాకు సపోర్ట్ చేయాల్సినంత అవసరం ఏంటి? బెట్టింగ్లు చేసి ఎంతమంది జీవితాలు నాశనం చేస్తే బేసిక్గా చాలా తప్పు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడమే చాలా తప్పు. ఈ రోజున నేను ఇంకా కొంచెం కిందకి వెళ్ళి మాట్లాడతాను, అంటే బ్రాడ్ లెవెల్. సో ఎలా అంటే ఇప్పుడు డ్రీమ్ లెవెల్ అనేది ఒకటి ఉంటుంది, డ్రీమ్ 11 అనుకుంటా. ఆ డ్రీమ్ 11ని ఎవరు ప్రమోట్ చేస్తున్నారు? ఏకంగా భారతదేశ వ్యాప్తంగా క్రికెట్ బ్రాండ్ అంబాసిడర్స్ అంతా ప్రమోట్ చేస్తున్నారు. ఇది బెట్టింగ్ యాపా కాదా? అదేవిధంగా పాన్ మసాలా ఉంది. పాన్ మసాలా తీసుకోవడం కారణంగా కొన్ని లక్షల కోట్ల మంది ఈ క్యాన్సర్ బారిన, మౌత్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్ బారిన పడి చనిపోతున్నారు, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీన్ని బ్యాన్ చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? గవర్నమెంట్స్ పైన ఉంది. అదేవిధంగా వాళ్ళ సినీ యాక్టర్స్ మీద ఉంది. ఇప్పుడు ఆల్కహాల్ విషయానికి వద్దాం. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కిడ్నీలు పోతాయి, లివర్లు పోతాయి అని చెప్పేసి చెప్తారు. మరి దీన్ని అఫీషియల్గా తెలుగు సినిమా స్టార్స్ దగ్గర నుంచి మొదలు పెడితే బాలీవుడ్ స్టార్స్ వరకు ప్రతి ఒక్కరు కూడా ప్రమోట్ చేస్తాడు. నేను ఆ కాంటెక్స్లో ఆ రోజు మాట్లాడేది జరిగింది. అంతే తప్ప ఎక్కడా కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ప్రమోట్ చేస్తారంటే ఏ మాత్రం కూడా సంపూర్ణ మద్దతు ఉండదు. కానీ ఏంటంటే పర్సనల్ విషయాల్లోకి వెళ్ళి ఇంటర్ఫీర్ అయ్యి వాళ్ళని బద్నాం చేద్దాం, వాళ్ళని టార్గెట్ చేద్దాం. అంటే రవి తెలుగు ట్రావెలర్ అనేవాడిని టార్గెట్ చేసినట్టు, లేదంటే ఉమా తెలుగు ట్రావెలర్ అనేవాడిని టార్గెట్ చేసినట్టు, ఆ తర్వాత యుఎస్ఏ రాజా అనేవాడిని టార్గెట్ చేసినట్టు అలాగే టార్గెట్ చేద్దాం అనుకుంటే కాదు. ఇంకొక విషయం ఏంటంటే అతి కొద్ది రోజుల్లో హర్ష సాయిని కూడా టార్గెట్ చేయబోతున్నాడు నాన్వేషణ అనే ఒక వార్త అయితే సర్క్యులేట్ కాబోతుంది. ఎందుకంటే హర్ష సాయి కూడా ఇంతకుముందే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడట. సో ఇప్పుడు మనోడు చెప్తున్నాడు అతి త్వరలో ఎవరైతే మన హర్ష సాయి ఉన్నాడో హర్ష సాయిని కూడా టార్గెట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి అన్నట్లుగా. ఎందుకంటే నెక్స్ట్ టార్గెట్ మనోడు హర్ష సాయి మీద పడడానికి అయితే అవకాశాలు అయితే ఉన్నాయి. సో దీన్ని బట్టి చూస్తే మరి కొంచెం పెరుగుతున్న యూట్యూబర్స్ తన ట్రావెలింగ్ కమ్యూనిటీలోనే పెరుగుతున్నటువంటి వ్యక్తుల్ని ఈ విధంగా తొక్కడం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదనేది నేను ఆ రోజు మాట్లాడిన మాట. అంతే తప్ప నువ్వు ఇష్టం వచ్చినట్లుగా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసి, అదే టొబాకో ప్రొడక్ట్స్ ప్రమోట్ చేసి, పాన్ మసాలాలు ప్రమోట్ చేసి ఇలాంటివి చేస్తారంటే, ఎవరు లోన్ యాప్స్ ప్రమోట్ చేస్తారంటే కుదరదు. తప్పు, అది చాలా తప్పు. సో అందుకే నేను చెప్పింది, నీకు అంతగా ఉంటే వెళ్ళి పిల్లి వేయి, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయి, ఒక అడ్వకేట్ని పెట్టి తర్వాత దానిపై మనం చూడవచ్చు.
ఇప్పుడు కళ్యాణ్ దిలీప్ లాంటి వాళ్ళే ఈ లోన్ యాప్స్ మీద అంత యుద్ధం చేసినా ఆగినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంకా అరకొర ఎక్కడో ఉన్నాయి, మాక్సిమం ఆపగలిగాడు, అరకొర ఉన్నాయి అనమాట. సో ఆ విధంగా ఇనిషియేటివ్ తీసుకోవాలి. అంతే తప్ప ఒక పర్సన్ని తొక్కాలి అనే ఇంటెన్షన్తో చేయడం తప్పని నేను మాట్లాడిన మాట అనమాట. సో అర్థమైంది కదా. నేను నా అన్వేషణని టార్గెట్ చేయడానికి విషయం ఏంటంటే, ఎవరైతే ఆ కమ్యూనిటీలో గ్రో అప్ అవుతున్నారో సో వాళ్ళని చంపేయడం కోసం ఇతను చేస్తున్నటువంటి చేష్టల పద్ధతి కాదనేది నేను ఆ రోజు చెప్పింది. అంతే తప్ప బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే ఏ ఒక్కడి వెనకాల మనం ఉండాల్సిన పని లేదు. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ కారణంగా చాలా మంది నష్టపోతున్నారు. ఈ రోజు క్రికెట్ బెట్టింగ్ వేసి రోజుకి ఎంతమంది చచ్చిపోతున్నారో మనం న్యూస్ పేపర్లో చూస్తున్నాం. కాబట్టి సో నా అన్వేషణ విషయంలో నేను కొంచెం పాజిటివ్ ఉంది. ఎలా, తను బెట్టింగ్ యాప్స్ మీద పోరాటం చేస్తున్నాడు, సో ఇది హై లెవెల్కి పోతుంది. సో ఇలాంటి టైంలో మనం సపోర్ట్ చేద్దాం. అలాగని చెప్పేసి ఒకటి పర్సనల్ లెవెల్కి వెళ్ళిపోయి ఒక వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళిపోయి వాళ్ళని డీఫేమ్ చేసి వాళ్ళ వ్యూవర్షిప్ని కావచ్చు వాళ్ళని సమాధి చేసేద్దాం అనుకునే కాన్సెప్ట్ ఉంటే అది మంచిది కాదు. అంటే ఈ భూమి మీద నువ్వు ఒక్కడే కాదు, అందరూ ఉన్నారు, అందరూ ఎదగాలి, అందరూ తినాలి, అందరూ సంపాదించుకోవాలని చెప్పే తప్ప బయ్యాసన్ని యాదవ్ వచ్చేసి ఉత్తమ పురుషుడు, నీతి పురుషుడని నేను ఎక్కడ కూడా ఆ రోజు మాట్లాడలేదు. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో నేను చెప్పినా కదా, ఫేస్బుక్లో కావచ్చు ఇతర సోషల్ మీడియా మాధ్యమాల్లో అప్లోడ్ చేసిన నేపథ్యంలో దాదాపు ఆ వీడియోకి 3 లక్షల పైగా వస్తే దాదాపు 500, 700, 1000 కామెంట్లు దాకా వచ్చింది ఇంచుమించు. దాంట్లో మెజారిటీ వచ్చేసి ఇదే, నువ్వు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడాన్ని ఊరుకుంటావా, ఎంకరేజ్ చేస్తావా, సో బయాసన్ని అది ఈ విధంగా చేస్తే నువ్వు ఏ విధంగా చేస్తావు అని చెప్పేసి నన్ను కూడా కొంచెం గట్టిగా వేసుకోవడంతో నేను చెప్తున్న విషయం ఇది ఏంటంటే, వీళ్ళు కావాలని ఇంటెన్షన్తో చేస్తున్నారు. అంటే బయాసన్ని యాదవ్ అదేవిధంగా నా అన్వేషణ ఇంటెన్షన్తో చేస్తున్నారు, ఒక కాంట్రవర్సీని క్రియేట్ చేసి ప్రజల్లో ఉంచాలని చేస్తున్నారు. ఏదో తెలియదు కానీ మొత్తానికి నడుపుతున్నారు. సో మళ్ళీ చెప్తున్నా, ఆ రోజు నా అన్వేషణ టార్గెట్ చేసినట్లు 2 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి అతని పర్సనల్ లైఫ్, రెండోది ఏంటంటే బెట్టింగ్ యాప్స్. బెట్టింగ్ యాప్స్కి నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా సపోర్ట్ చేయను. రెండోది ఏంటంటే ఈ ఏదైతే వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి చేశాడో కామెంట్స్, పర్సనల్ లైఫ్ విషయానికి వెళ్తే కనుక ప్రతి ఒక్కడికి బొక్కలు ఉంటాయి అనేది నేను చెప్పిన మాట. ఇప్పుడు ఆ అమ్మాయిని కనుక ఇబ్బంది పెట్టి, ఆ అమ్మాయిని కనుక ఏదైనా టార్చర్ చేసి, ఆ అమ్మాయిని కనుక విసిగిస్తే, ఆ అమ్మాయి వెళ్ళాల్సింది పోలీస్ స్టేషన్కి, కంప్లైంట్ ఇస్తే కోర్టు చుట్టూ తిరుగుతాడా, జైల్లో పడతాడా, ఇంకేదైనా మిస్బిహేవ్ చేశాడా, దానికి సంబంధించినటువంటి ఎలాంటి మోసం చేశాడు అనేది పోలీసులు చెప్తే వాళ్ళు ఏం చేయాలనే దానిపై పూర్తి స్థాయిలో ఒక కంక్లూజన్కి తీసుకొస్తారు. అంతే తప్ప ఇప్పుడు మనం డైరెక్ట్గా వెళ్ళేసి ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియా ఎక్కితే వాగితే ఏముంటుంది, జస్ట్ ఫేమ్ తగ్గించడం అవుతాం. మన నాన్ వేసిన ఇంటెన్షన్ ఫేమ్ తగ్గించాలనా లేదా బెట్టింగ్ యాప్స్ కంట్రోల్ చేయాలనా అనే దానిపై కూడా క్లారిటీ కావాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరిని ప్రతిసారి టార్గెట్ చేసిన నేపథ్యంలో ఇంట్లో ఆడవాళ్ళని తీసుకొచ్చాడు. సో మా ట్రావెలర్ విషయంలో కూడా వాళ్ళ వైఫ్ అప్పుడే పెళ్లి చేసుకున్న నేపథ్యంలో ఆమెను కూడా రకరకాలుగా మాట్లాడాడు. ఇక రవి తెలుగు ట్రావెలర్ విషయంలో కదా గమ్ము రవి అని చెప్పేసి వాళ్ళ వైఫ్ని వాళ్ళ పిల్లల్ని ఎందుకు తీసుకొస్తున్నాడు ఈ వీడియోల్లోకి, వాళ్ళ కూతుర్ని సొంత కూతురిని, ఇలాంటి అడ్డగోలు కామెంట్లు చేశాడు. ఇక ఆ తర్వాత మన యుఎస్ఏ రాజ్య విషయంలో వాళ్ళ వైఫ్ ఏదో ఒక మన హిందూ గాడ్ సంబంధించినటువంటి ఒక ఐడల్ని ఇస్తే దాన్ని తీసుకెళ్ళి ఆమె పక్కన పెడితే దాన్ని బూచిగా చూపించి వాళ్ళ మీద ఒక యుద్ధం ప్రకటించాడు. సో ఈ విధంగా తెలుగు ఎవరైతే గ్రో అవుతున్న ట్రావెలర్ కమ్యూనిటీ ఉందో వీళ్ళని చంపేస్తున్నాడు అనేది నేను చెప్పినటువంటి పాయింట్ అనమాట. ఆ రోజు నేను బెట్టింగ్ యాప్స్కి ప్రమోట్ చేయట్లేదు. ఒకవేళ బయాసన్ని యాదవ్ అనే అతను బెట్టింగ్ యాప్స్ వల్ల ఇంతమందిని చంపేశాడని చెప్పేసి లీగల్గా ప్రొసీడ్ అయితే అంతకంటే మంచి ఉపయోగం అయితే లేదు. నా అన్వేషణ వచ్చేసి అతని దగ్గర ఉన్నటువంటి ప్యూర్ ఏదైతే జెన్యూన్ డాక్యుమెంట్స్ ఉంటాయో ఆ జెన్యూన్ డాక్యుమెంట్స్ ఇప్పుడు ఇతని కారణంగా బయాసన్ని యాదవ్ కారణంగా ఈ బెట్టింగ్స్ కారణంగా ఇంతమంది చనిపోయారు, ఇతను ప్రమోట్ చేయడం కారణంగా అని చెప్పేసి తీసుకెళ్లి కోర్టులో కేసు వేస్తే అది ఉత్తమైన పద్ధతి. అంతే తప్ప సోషల్ మీడియాకి రోజుకు ఒక వీడియో చేసి అడ్డగోలు కామెంట్లు పెట్టి అడ్డగోలు పనులు చేస్తే చూడడానికి బాగోదు. సో నేను చేసిన ఆ రోజు వీడియోకి కంప్లీట్గా బయాసన్ని యాదవ్ అయిపోయి నువ్వు తీసేసుకున్నావు. నేను ఆ రోజు తీసుకుంది ఏంటంటే బెట్టింగ్ యాప్స్కి సంబంధించి కాదు, పర్సనల్ విషయాల్లో దూరడానికి సంబంధించి మాట్లాడినటువంటి మాటలు. ఇది సంగతి.